ఈరోజు ఒక 2 కుటుంబాల గురించి చెప్పాలని వచ్చాను నేను. ఈ 2 కుటుంబాలు ఎట్లాంటివి అంటే దేవుని పనికి కానీ దేవుని బిడలకు కానీ ఆతిథ్యం ఇచ్చి దుఃఖంలోనికి వెళ్ళి వాస్తవంగా ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి పనికి ప్రోత్సహించి ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. అయితే ఆతిథ్యం ఇచ్చి ఆ సువార్తకి వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఎంతో చేస్తే వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిందంటే తిరిగి తెచ్చుకోలేనంత నష్టము, అంత దుఃఖము వాళ్ళ జీవితాల్లో కలిగింది. అటువంటి కుటుంబాలు ఒక 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధనలో ఉంది, ఒకటి క్రొత్త నిబంధనలో ఉంది. మీకు ఏదైనా కొంచెం ఐడియా ఉంటే చెప్పండి. షునేమి గారు సూపర్ అండి. పాత నిబంధనలో వచ్చేసి ఆయన చెప్పేశారు కదా షునేమీరాలు, అటు క్రొత్త నిబంధనలో వచ్చి మార్తా మరియా లాజరు. ఈ 2 కుటుంబాలు ఒకే విధంగా దేవుని కోసం పనిచేసి ఈ 2 కుటుంబాల్లో ఒకటే సమస్యను ఎదుర్కొన్నాయి. కానీ ఈ 2 కుటుంబాలు దేవునికి మహిమకరంగాను మారి సమస్యను ఎదుర్కొనే కష్టాల్లోకి వెళ్ళినాయి. కానీ దేవుడు అలా వదిలేసే దేవుడు కాదు. మీకు ఐడియా ఉండే ఉంటుందిగా. ఎలీషా ప్రవక్త ఒక వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చింది. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా సర్వోన్నతుడా నీకు వందనాలైనా, సర్వశక్తిమంతుడు నీకు వందనాలు. ప్రభు సమయంలోనైనా ఈ లేఖనాల నుంచి మాట్లాడుతున్న నేను ఒకదాన్ని జ్ఞానం లేని కానీ ప్రభావ మీరు నాతో మాట్లాడి ప్రభావ బలపరిచి ధైర్యపరచున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఎలీషా అనే ప్రవక్త ఏలియా దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఎలీషా, మీకు ఐడియా ఉంది కదా, రాజుల కాలంలో వీళ్ళు ప్రవక్తలుగా పనిచేశారు. ఏలియా దగ్గర పరిచర్య చేశాడు ఎలీషా. అయితే ఈయన ఏలియా కన్నా కూడా ఇంకా చాలానే అద్భుతాలు ఎలీషా దగ్గర నుంచి 2 ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. ఆయన చాలా అద్భుతాలు చేశాడు. అయితే ఆయన షునేము అనే పట్టణానికి వెళ్ళినప్పుడంట ఆ ఊర్లో ఒక ఆమె ఆయనకి భోజనం చేయడానికి రమ్మని బలవంతం చేసిందంట. ఏం చేసిందండి? బలవంతం చేసింది. అయితే ఆమెకు ఒక బిరుదు ఏంటండి చెప్పండి? గనురాలు. ఏంటి ఆమెకున్న బిరుదు? గనురాలు. ఈ దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళాడు అంటే ఆమె గురించి ఏమీ కనుక్కోకుండా వెళ్ళుంటాడండి. ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక ఇంటికి ఒక పిల్లని ఇవ్వాలనుకుంటే ఆ ఇంటికి వెళ్ళాలంటే ముందు ఆ ఇంటిని గురించిన విషయాలన్నీ తెలుసుకుంటాం. మేము మధ్య ఒక సంబంధం చూస్తే అంత బాగానే వచ్చి చివరి దాకా వచ్చింది, కానీ వాళ్ళు రావట్లా. ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళిపోయారు, ఇంక రావట్లా. ఏంటి వెళ్ళట్లేదు, ఏంటి చెయ్యట్లేదు అంటే మన అమ్మ గయ్యాడుదంట అన్నారు. ఏంటండి? ఆమెకు ఏం బిరుదు ఇచ్చారు వాళ్ళు? గయ్యాడిది. ఏమకేం బిరుదుంది ఇప్పుడు? గనురాలు. నిజంగా ఆ పేరు లేదు బైబిల్లో, ఆ పేరు లేదు. ఏమని రాశారంటే ఆ పేరు గనురాలు అని రాశారు కదా. కానీ చాలా చాలా కుటుంబాల్లో గనురాలు అని అనిపించుకోవడం చాలా కష్టం, గయ్యాడి అనిపించుకోవడం మాత్రం చాలా తేలిక. ఒక ఆయన అంట వాళ్ళ కొడుకు పచ్చి తాగుబోతైతే ఆ విషయాన్ని దాచి ఒక విశ్వాసి అయిన కుమార్తెని ఆ బిడ్డకి వివాహం చేసేసాడు. దాచిపెడదాంలే అంటారుగా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చని. వాడు 3వ రోజే భయంకరంగా దాగొచ్చేసాడంట. పిచ్చి ప్రవర్తిస్తున్నాడంట ఇంట్లో. కోడలి మొహం చూడటానికి అత్తకి మామకి ఇక వల్ల కావట్లా. ఇంకా అత్త వెళ్ళి అమ్మ మమ్మల్ని క్షమించమ్మా, 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయొచ్చు అంటారు కదా, నా కొడుకు కొంచెం తాగుపోతాడమ్మా, మీ అమ్మ నన్ను పిలవద్దు, గొడవలు పెట్టద్దు తల్లి అని బతిని అనుకుంటున్నాను. ఆ కోడలు ఒకటే మాటది, అత్తయ్య నాకు ఇప్పటి వరకు తోడుగా ఉంది నా దేవుడే, ఇక ముందు కూడా నా దేవుడు నాకు తోడుగానే ఉంటాడు, నా భర్తని కూడా మారుస్తాడని మీరు భయపడబడుతున్నారు. వాళ్ళు వాస్తవంగా అన్ని
ఆ తాగుబోతు వ్యక్తికి వాళ్ళ కుటుంబాల్లో ఎవరు పిల్లలు ఇవ్వకపోతుంటే తప్పనిసరి పరిస్థితి ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఆ పిల్లలు వివాహం చేసుకొచ్చారు. గట్టిగా 5 సంవత్సరాలు తిరిగేలోగా ఆ కుటుంబం మొత్తాన్ని వీడు మార్చుకుంది, ఆ భర్తను మార్చుకుంది. వాళ్ళ ఇంటికి ఒక దైవ సేవకుడు అయితే ఆ మామగారు సాక్ష్యం ఇస్తున్నారంట, నా కోడలు చాలా గొప్పది, ఏంటండి చాలా గొప్పది, చాలా సాత్వికురాలు, చాలా ప్రేమ కలిగిన బిడ్డ, చాలా ఓర్పు కలిగిన బిడ్డ. ఇవన్నీ ఏంటంటే బిరుదులు కదా, మంచి మంచి బిరుదులు. కోపిష్టి, గయ్యాలి, రాకాసి, రాక్షసి, పిశాచి, ఇవన్నీ పిచ్చి పిచ్చి బిరుదులు. కానీ మంచి మంచి విశ్వాసులకి ఏ బిరుదులు అంటారంటే శ్రేష్టమైన బిరుదులు ఉండాలి. ఈమెకు ఒక మంచి బిరుదు ఏంటంటే ఒక మంచి గనురాలు. నిజంగా ఆ ఇంట్లో చాలామంది పనులు ఉన్నారంట. అయినా పనులకు పంపించవచ్చు. మా దైవజనుడు వచ్చాడు మన ప్రాంతానికి, ఆయన మన ఇంటికి భోజనానికి తీసుకురండిరా అంటే పనులు వెళ్ళి చెప్పచ్చు. కానీ తనే స్వయంగా వెళ్ళి ఇక్కడ చదువుకున్నాం కదా, ఆయన బలవంతం చేసి తీసుకొచ్చిందంట. ఏం చేసిందండి? బలవంతం చేసి ఆ దైవజనుని తీసుకొస్తే ఆమె ప్రేమ ఒక్కసారి రుచి చూశాడు ఆయన. అంతే, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఆయన ఒక్కసారి గమనించాడు. ఆ షునేము పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ గనురాలు ఇంటికి వస్తాడంట. ప్రభుకు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అంతే కదండి, ఎంతున్నా కూడా సరిగ్గా చూడని ఇంటికి మళ్ళీ ఇంకొకసారి చూస్తామండి? చూడము. ఒక చిన్న కాఫీనే ఇవ్వనివ్వండి, వాళ్ళు ప్రేమగా ఇస్తే మళ్ళీ రెండోసారి కూడా మనం ఆ ఇంటికి వెళ్తాం. ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు ఏదో పెడతారు, ఏదో చూస్తారని ఉంటాం, కానీ వాళ్ళు అసలు లెక్క చేయరు. అయితే ఈమె గనురాలే, కానీ చాలా దీనత్వంతో దైవజనుడికి చాలా దీనురాలుగా పరిచయం చేస్తూ ఉంది. నిజంగా అందుకే ఆమెంత గనురాలైనప్పటికీ, ఆస్తిపర్రాలైనప్పటికీ ఆమెలో ఉన్న తగ్గింపును చూశాడు. కాబట్టి ఎలీషా ప్రవక్త వెళ్ళినప్పుడల్లా, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా, ఆ పట్టణానికి షునేము పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఆమె ఇంటికి వెళ్ళేవారంట. అంత మాత్రమే కాదు, కానీ ఆ ఇంటి పెత్తనం అంతా ఎవరి చేతిలో ఉండేదంటే ఈమె చేతిలోనే ఉండేది. ప్రభువు స్తోత్రం, హల్లెలూయా. భర్త కష్టపడి ఒక 7 మందులు తెచ్చి చేతులు పెడితే తెల్లకి అయిపోయింది అన్నాం అనుకోండి, రెండో రోజు మళ్ళీ డబ్బులు తెచ్చిస్తాడా? అమ్మా నీకు నమస్కారం, నీకేం కావాలో చెప్పు, నేను తెచ్చి పెడతాను, నేను వాడతాను తల్లి, ఇంత వాడకమైతే నా వల్ల కాదు అంటారండి. ఏ రోజు ఖర్చు పెట్టేస్తే ఇంక భర్త నమ్ముతాడా? నమ్ముడు. కానీ ఈ ఇంట్లో అధికారం అంతా ఎవరి చేతిలో ఉందంటే ఈమె చేతిలో ఉంది. ఈమె ఒక జ్ఞానవంతురాలని కూడా చెప్పచ్చు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను. ఆమె నిజంగా జ్ఞానవంతురాలు కాబట్టి ఆ ఇంటి అధికారం అంతా ఎవరి చేతిలో ఉందంటే ఆమె చేతిలోనే ఉంది. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ ఆమె చెప్తుంది కదా తన భర్తకి, అయ్యా మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు గొప్ప దైవజనుడని నేను ఎరుగుతున్నయ్యా, ఆయన కోసం మనం ఒక గదిని కట్టిద్దామా అని అడుగుతుంది. ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆతిథ్యం ఇవ్వడమే కాదు, కానీ ఆయన రిలాక్స్ అవ్వడానికి కూడా ఏమంటున్నామా, ఒక గదిని కట్టిద్దాం అయ్యా అంటుంది. ఆయన వెంటనే ఎవరో దేవసా ఒకటి రావడం ఏంది, మళ్ళీ మనం ఆయన గది కట్టడం ఏమన్నా, నీకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకున్నాడు. చక్కగా గది కట్టింది, ఒక మంచం వేసింది, దీపస్తంభం వేసింది. ఆయన కావాల్సిన వస్తువులు దానిలో పెట్టి ఆ దైవజనుడికి ఇంత కష్టం కూడా లేకుండా అన్నీ సమకూర్చింది. ఆయన అనుకుంటా ఉన్నాడంట, ఈమె అన్నీ కలిగి ఉందా, ఈమెకి ఏదన్నా అవసరం కలిగి ఉందా అని చెప్పేసి శిష్యుని అడుగుతూ ఉన్నాడంట. ఆమెకి ఏదన్నా అవసరం ఉందా, అందుకోసం మనకి ఇవన్నీ చేస్తుందేమో, కనుక్కో మన అవసరం తీరుగా. ఆమెదంటే నాకే అవసరం లేదు. వాస్తవానికి ఆమెకు ఒక అవసరం ఉంది, ఏంటంటే ఆమెకి పిల్లలు లేదు. ఇంకా ఈ శిష్యుడు అంటాడు కదా, ఆమె ఏం అవసరం లేదు అంటుంది, కానీ అయ్యా ఆమెకి ఎవరు లేరు, పిల్లలు లేరు. అంతటితో ఆగచ్చిగా. ఆమె యొక్క పెనిమిటి వృద్ధుడని చెప్తున్నాడంట. పాపం బాధాకరమే కదండి. ఆస్తిని చూసి ఇచ్చేసి ఉంటారు ఆ రోజుల్లో. ఉంది వయసు ఈడు చూడలేదేమో బహుశా. ఆయన ఆస్తిపరుడు కనుక ఆస్తిపరుడికి ఈ అమ్మాయిని ఇచ్చి చేసేసి ఉంటారు. అయినా ఏ రోజు కూడా ఆమె ఆ విషయంలో ఇంత కూడా చింతపడలా. నా భర్త ఒక ముసలివాడే, నేను ఎందుకు లెక్క చేయాలి, నా ఇష్టం, నా పెత్తనం అనుకోలేదని ప్రతిదీ భర్తకి చెప్పి చేసింది. ఆ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఆమె అతనికి ఇస్తూనే ఉంది. అయితే ఎప్పుడైతే ఎలీషాకి ఈ విషయం తెలిసిందో వెంటనే దేవుడు ఆమె గర్భం తెరిచేలాగా ఎలీషా దీవించాడు. ప్రభువుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఆ ముసలి వ్యక్తి అయిన భర్త అయినప్పటికీ బిడలు లేరు అన్నాక చూసారండి. మామూలుగా అయితే ఆ బొడ్రాలని పేరు రావాలి కదా, కానీ ఆ ఊర్లో ఎవరు బొడ్రాలు అట్లా గనురాలు అన్నారు. ఎంత ఆశ్చర్యం, అంత మంచి పేరు తెచ్చుకున్నాను. తర్వాత దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు.
ఏదైనా నా పేరుట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలం మీరు పోగొట్టుకోరన్నాడు దేవుడు. నిజంగా నేను పోయిన నెలలో రానుకుంటే తండ్రికి వెళ్తే అమ్మో అసలు నాకైతే భలే భయం వేసింది. నేను అసలు యూట్యూబ్ అదే గూగుల్లో చూసినప్పుడే వాళ్ళందరూ ఆకుల్లో కళ్ళు పోసుకుని తాగుతున్నారు. మొత్తం ఇక్కడికి గాజులు వేసుకుని వాళ్ళు ఉంటారు కదా, తండా వాళ్ళు అట్లున్నారు. అసలు అక్కడ ఎట్లా మా తమ్ముడు చెప్పాడు కదా, నాకు భయపడి మాకక్క వాళ్ళు అసలు గొడవలకి రారు, కొట్లాట్లకి రారు, పోట్లాడరు, చాలా నీట్గా ఉంటారు, ఏమండరు, ఒక్క చేతబడి చేస్తారు అంతే అక్కడ. ఇంకేమన్నా లేదు. నేను వచ్చి మా అక్క గుంటూరు పాడిపోవాలని చేతబడి తిందని చెప్తాను, నేను భయపడవాకంటే అమ్మకురా బాబు భయపెడతారు నన్ను అనుకుంటున్నాను. మొత్తానికి అక్కడికి వెళ్ళామండి. వెళ్తే ఒక 10 కుటుంబాలు అసలు దేవుని కొరకు తహతంలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వ స్తోత్రం హల్లెలూయా. అక్కడ 10 కుటుంబాలు నేను ఎరగను, దైవజనులు ఎరగను, మనకెవరికి తెలియదు. నిజంగా దేవుడు వాళ్ళ కుటుంబాలను చూశాడు, మన మినిస్ట్రీని అక్కడికి పంపించాడు. ప్రభుత్వ స్తోత్రం చెప్దాం హల్లెలూయా. అయితే ఈ 10 కుటుంబాలను నడిపిస్తున్న ఒక అక్క ఉంది, రేపు అక్క. నేను ఎప్పుడన్నా ఆమె వస్తానంది, వచ్చినప్పుడు మనం చూద్దాం. ఆ అక్క ఒక్కటి దేవుని పక్షాన నిలబడి ఆ 10 కుటుంబాలను అట్లా చేతబట్టింది. వాళ్ళ ఊరిలో అవి ఉంటాయంట తోకలు, ఏయో దేవతలకి అట్లా అవి ఉంటాయంట. వాటికి డబ్బులు ఇవ్వాలని, వాటికి పూజలు చేయాలని వీళ్ళ మీద చాలా గొడవలు జరుగుతూ ఉండేయంట. ఆ అక్కకి దాదాపు ఒక 10 చేతబడి చేసేది. ఆమె చదువుతుంది అంటుంది కదా, ఎన్ని చేతబడులు చేసిన అక్క నేను అదరా బెదరా, దేవుడు నా పక్షానండి, నేను హోలీ స్పిరిట్ అలా ల్యాండ్ చేస్తాను, దేవుడు ఎక్కడ ఏది ఎవరు పెట్టాను నాకు చూపిస్తాడు అక్క, తీసి అవతలేసేస్తాను, మళ్ళీ నా పని నేను చేసుకుంటాను, నీకు అంతే, నేనైతే ఆదరణ బెదరను అంటాను. నిజంగా దేవుడి మేము వెళ్తే వాళ్ళు అనుకున్నారంట అందరిలాగా వీళ్ళు కూడా కానుకలు, అంతకుముందు ఎవరో వెళ్ళారంట మన టైం బాగోక, వాళ్ళు వెళ్ళి చర్చి కడతాం కానుకలు ఏంటి అది అన్నారంట. మనం కూడా అలాగే వచ్చామనుకుని వీళ్ళు కనుక కానుక అడిగితే అసలు మనం ఇయ్యలేదు అనుకున్నారు మనసులో వాళ్ళు, మనకు తెలియదు. తర్వాత చెప్తుంది అక్క, మనం వెళ్ళాము, ఆ సువార్త కూడా పెట్టాం, వచ్చామంతే. వాళ్ళలో వాళ్ళే పశ్చాత్తాపడిపోయి అక్క మిమ్మల్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నాం అయ్యగారని వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే, మీరు ఉండండి, భోజనం చేయండి, పూట ఉండండి అంటారు. మా పెద్ద జాగాలు మీరు వెళ్ళొద్దు, అర్ధరాత్రి ఎంత బతిలాడుతున్నారు. అసలు చాలా చాలా దేవుని బిడ్డల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా 10 కుటుంబాల పైన ఉన్న ఆ అక్క దేవుని పరిచర్యకి చాలా సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారంట, ఒక గంట ప్రయాణం అంత దూరం వెళ్తారు. ఒకరోజు కుదిరితే ఒకరోజు కుదరకపోతే ప్రయాణం ఆలస్యం అయితే వాళ్ళు వెళ్ళలేకపోతారు, వాళ్ళ తండాలో చర్చి లేదు. కానీ ఆ అక్కని ఆ పాస్టర్ గారు అంటారంట, ఎందుకు వస్తున్నారు ఏంటి అది ఒకటే మాట అందంట, అన్న అది దేవుడు పని, దేవుడు మా తండాన్ని వాళ్ళకి ఎందుకు చూపించాడు, మా తండాలో ఏదో గొప్ప కార్యం జరగను, మేమైతే నీ దగ్గర రాకుండా ఉన్నాం, కానీ ఆ అక్కలకు మాత్రం సహాయం చేయక మేము మానవాలి. ప్రభుత్వ స్తోత్రం చేద్దాం హల్లెలూయా. అయితే గడిచిన కాలం అంతా కూడా దేవుని బిడ్డలు కాపాడటం కోసం ఇంత కష్టపడింది, దేవుడి యొక్క నన్ను ఏం చేశాడని నేను ఎవరికి అనుకున్నాను. ఆమె చెప్పింది కదా, తన బిడ్డలు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివారంట. ఒక్కనాడు కూడా ఫీజు కట్టి వాళ్ళని చదివించే స్తోమత ఆమెకు లేదు. అయితే అద్భుతం ఏంటంటే ఆ బిడ్డలు పెద్ద చదువులకు వచ్చేటప్పటికి హైదరాబాద్లో 16 లక్షల సీటు ఫ్రీగా ఇచ్చాడంట కుమార్తెకి. ప్రభుత్వ స్తోత్రం చేద్దాం హల్లెలూయా. కుమారుడికి 15 లక్షల సీటు ఫ్రీగా వచ్చింది. అక్కడ ఉంది అక్క వాళ్ళ చదువులు దగ్గరకు వచ్చేసి వాళ్ళ కనుక ఉద్యోగాలు వస్తే ఖచ్చితంగా నేను మీ సంఘంలోకి వచ్చి సాక్ష్యం చెప్తాను అక్క అంటుంది. ప్రభుత్వ స్తోత్రం చేద్దాం హల్లెలూయా. నిజంగా అక్క మన పరిచయకి సపోర్ట్ చేస్తుంది, దాన్ని మొత్తం దేవుడు ఆ కార్యం కూడా అక్కడికి జరిగిస్తాడు. నిజంగా దేవుని పనికి కానీ దేవుని పరిచయం కానీ దేవుని బిడలకు కానీ మనం చేసిన ఏది కూడా వ్యర్థంగా పోదు. మనం మనుషులకు చేస్తున్నాం అనుకుంటాం కానీ అది ఖచ్చితంగా దేవునికే చెందింది. వాళ్ళు ఎలాగైనా ఉపయోగించుకునే ఏదైనా కానీ వాళ్ళు నేను దేవునికి చేస్తున్నానన్న ఒక ఉద్దేశంతోనే చేస్తారు. ఇంకా ఎవరో కూడా మనకు అవసరం లేదు. మన పాస్టర్ గారు వాళ్ళ మదర్ ఆ తల్లి మరి ఆ మంగళవారం నగర్లో చాలామంది లేరంటండి. కొంచెం డైలీ సమృద్ధిగా ఇల్లు గడవగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చుట్టుపక్కల. కానీ 6 ఆడపిల్లలు 2 పిల్లల్ని పోషించుకొని ఇల్లు నడుపుకోవడం ఈ రోజుల్లో కష్టమైతే మరి ఆ రోజుల్లో
6 ఆడపిల్లల్ని పోషించుకుని వాళ్ళకిద్దరు 8 మంది రోజు సాయంత్రానికి వంట చేసుకోవాలి. 8 మంది అంటే కేజీనో కేజీన్నర ఏక మరి కూర, 1 కేజీనో ఎంతో కూర వేసిన తర్వాత అంత మరి. అయినా కూడా అంత వాళ్ళకే ఇల్లు గడవదు. కానీ 2 సేవకులకు ప్రతిరోజు ఆ తల్లి భోజనం పెట్టేదంట. ప్రతిరోజు వాళ్ళ బట్టలు పాస్టర్ గారు వాళ్ళు చదివించేదంట, పరీక్షలు వేయించేదంట. అయితే దేవుడు వదిలిపెట్టాడండి. పాస్టర్ గారు మనకు చాలాసార్లు చెప్తారు ఈ సాక్షి. 6 ఆడపిల్లలకి రూపాయి కట్నం లేకుండా గొప్ప గొప్ప సేవకులు వచ్చి వివాహం చేసుకునేవారు. ప్రభుత్వ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నా పేరంటే గిన్నెలు చన్నీళ్ళు మీరు ఇచ్చిన దాని యొక్క ఫలం మీరు పోగొట్టుకోవాలన్నట్టు ఈ షునేమీరాలు ఆ దైవ సేవకునికి చేసిన పరిచర్య, ఆయనకు చేసిన మేలు, ఆయనకి ఇచ్చిన ఆతిథ్యం దేవుడు మరవలేదు. ఒకరోజు ఏమైందంటే ఆ కుమారుడికి తలనొప్పి వచ్చేసింది. బాగా తలనొప్పి వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడుతున్నాడు. నాన్న నా తలపోయినా అంటున్నాడు. పొలం దగ్గర వాళ్ళ నాన్న ఉంటే ఆయన గబగబా వాడిని పనులతో ఇంటికి పంపించేశాడు. వాడు ఇంటికి వచ్చాక వాడు అన్కాన్షియస్ అయిపోయాడు, వాడు చనిపోయాడు కూడా. ఆమెకు అర్థమైపోతుంది తన కుమారుడు చనిపోయాడని. గబగబా తీసుకెళ్ళి ఆ దైవ సేవకుడు పడుకుని ఆ మంచం మీద పడుకోబెట్టేసి మారు మాట ఎవరికి చెప్పలేదు. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. ఏ గాబరా పడలేదు, ఎవరికి కూడా చెప్పలేదు, గందరగోళం పడలేదు. ఇంత సమస్య రాగానే మనం అమ్మో ఇలాంటి సమస్య వచ్చి పడిపోయిందక్క, చెల్లి చూడండి అక్క, ఏదైనా హెల్ప్ చేయండి అక్క, ఏదైనా మార్గం చెప్పండి, సలహా చెప్పండి, ఎన్నో తొందరపడిపోతూ ఉంటాం. కానీ ఎంతో పెద్ద పెద్ద సమస్యలు తీసేయగలిగిన దేవుడు ఎవరండి? మన తండ్రి, గొప్ప తండ్రి ఉన్నాడు. అందుకే గబగబా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాల, ఏ పక్కన వాళ్ళని పిలవాల, పనోళ్ళకి చెప్పాలి, ఏం చెప్పాల. యమాస్కుడికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దైవ సేవకుడి ఎక్కడ నుంచి ఆమెకి స్వస్థత కలిగిందో, ఎక్కడికి వెళ్తే ఆమె మేలు కలిగిందో అక్కడికే కలిగింది. చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఆయన గమనించాడు, ఆయన దండం ఇచ్చి పంపించాడు. ఆ కుమారుడు తిరిగి లేచాడు. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో చనిపోయి తిరిగి లేచిన వాడు 3 ఉన్నారు. అది కూడా చెప్పగలరు. ఈ పెళ్ళి పజిల్స్ వేస్తూ ఉంటారు, వాక్యం చెప్పకుండా. ఎవరు చెప్పండి? నాయన విధవరాలు కుమారుడు ఈయన, ఇప్పుడు నేను చెప్పిన పిల్లవాడు. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు. అర్థంగా 5 పాత నిబంధనలు అంటే కొత్త నిబంధనలో వాళ్ళు. పాత నిబంధనలు ఇంకొక ఆయన, ఒక సైనికుడు చచ్చిపోతాడు. చచ్చిపోతే ఆయన గౌరవ తీసుకొచ్చి ఒక గుంటతో పెడతా ఉంటారు. ఆ గుంట ఎవరిదంటే ఎలీషా దైవజనుడు పాతి పెట్టిన గుంట. ఆయన ఎముకల దగ్గర వీళ్ళు ఎగుతాడు. అట్లా మొత్తానికి ఒక 3 పాత నిబంధనలో చనిపోయిన వాళ్ళు లేచారు. అయితే కొత్త నిబంధనలు ఆంటీ చెప్పినట్టు 5 కానీ అట్లా చాలామంది అన్న 5 విధవరాలు కుమారుడు ఆంటీ చాలామంది ఉన్నారు కొత్త నిబంధనలు. చెప్పండి, ఈ రోగం అంటే తీయటానికి ఏదో ఒక సాధ్యపడింది. ఈ అప్పు అంటే ఏదో ఒక సహాయం చేయడానికి సాధ్యపడింది. ఇంకేదో అవసరం ఈ వస్తువు అంటే అది ఇవ్వడానికి సాధ్యపడింది. కానీ ఈ లోకంలో ప్రాణం కావాలంటే ఎవరన్నా ఇచ్చేవారు ఉన్నారా? ఎంత మాత్రం కూడా అది ఎవ్వరు ఇవ్వలేరు. అవునంటారా కాదంటారా? ఒక ఆయన దగ్గరికి వచ్చి 10 కోట్లు ఎక్కువ, నీ ప్రాణం ఎక్కువ, నా ప్రాణమే ఎక్కువ అంటాడు. అంతే కదండి. ఎన్ని కోట్లు కట్టినా మన ప్రాణమే ఎక్కువ. అది ఎవ్వరు కూడా ఆపలేరు, దాన్ని ఎవరు ఇవ్వలేరు. అమెరికాలో ఎవరు వాళ్ళు ప్రాణం పోకుండా దాన్ని ఆపుదామని ఇంకో 1-2 నిమిషాల్లో ఆయన ప్రాణం పోయింది. అయితే మనం ఆ ప్రాణాన్ని పట్టేద్దామని చెప్పి ఆయన్ని ఇంత గాలి కూడా వెళ్ళకుండా ఒక గాజు బాక్స్లో గట్టి సీలేసి పెట్టారు. ఇంకొక 2 మినిట్స్ 1 మినిట్లో ఆయన ప్రాణం పోయింది. వాళ్ళు ప్రాణాన్ని పడదామని చూశారు. ఆ 1 మినిట్ 2 మినిట్లో ఆయన ప్రాణం పోయింది. బాక్స్ బద్దమైపోయిందంట. ప్రభుత్వ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఆయనకు మాత్రమే ప్రాణాన్ని ఇవ్వడానికైనా తీయడానికైనా సాధ్యం. నిజంగా చాలా విలువైనది మన ప్రాణం. ఆ ప్రాణాన్ని ఎవరు కూడా తిరిగి ఇవ్వలేదు. కానీ ఆ రోజుల్లో అంత విలువైన చాలా చాలా కోట్ల విలువైన ఆశీర్వాదం
ఎవరు పొందుకున్నారంటే షూనేమీరాలు పొందుకుంది. ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు పొందుకున్నారండి? షూనేమీరాలు. నిజంగా శ్రమ వచ్చింది, కానీ దాని వెనక ఏమొచ్చింది? చాలా సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. లాజరు వాళ్ళ విషయంలో కూడా మనం ఇదే చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు బేతనియా వెళ్ళినా ఎవరింటికి వెళ్తారని రాయబడిందండి? మార్తా, మరియా, లాజరు అనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పోనీ వీళ్ళు పోనీ ఏమలాగా గనులా అంటే, గొప్పవార ఆస్తి పరులు అంటే ఎంత మాత్రం కానే కాదు. చాలా పేదలు. నిజంగా తల్లిదండ్రులు లేరు, ఆ బిడ్డలకి ఏ అంట లేదు, ఏ ఆస్తిపాస్తులు లేవు. కానీ వాళ్ళ దగ్గర స్వచ్ఛమైన మనసు ఉంది, మంచి ప్రేమ ఉంది. అందుకే వాళ్ళు కూడా దేవుని ప్రేమ పొందుకున్నారు. చూడండి, లూకా సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం సార్. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించారు. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. సరే అండి, వాళ్ళకి ఎవరి ప్రేమను పొందుకున్నారండి? దేవుని ప్రేమను పొందుకున్నారు. నిజంగా లాజరు చనిపోతానంట యేసయ్య కన్నీరు విడిచాడంట. యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరింటికి వెళ్ళేవాడంటే మార్తా, మరియా, లాజరు ఇంటికి. పోనీ ఒక్కడే వెళ్ళాడండి? ఎంతమంది వెళ్ళుంటారు చెప్పండి? ఖచ్చితంగా ఒక అంకె మనకు తెలుసు. యేసు ప్రభు వెళ్ళాడంటే ఆయనతో పాటు ఎంతమంది వెళ్తారు? 12 మంది శిష్యులు, ఆయనతో 13 మంది. అంతమందికి ఆతిథ్యం సాధ్యమేనండి? పాప ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా అంతమందికి ఆతిథ్యం ఇవ్వడం చాలా కష్టం. మనమన్నా ఒక 2-3 కేజీలు రైస్ కడిగి పెట్టేస్తాం. వాళ్ళకి ఆ రోజుల్లో రైస్ ఉందా? వాళ్ళ వైపు రైస్ లేదు. ఇప్పుడు మేము వెళ్తున్న పరిచర్య వైపు కూడా వాళ్ళు ఒక పూటే రైస్ తింటారంట, ఒక పూట జొన్న రొట్టెలు తింటారంట. ఇంకా రొట్టెలు ఏదో కూర చేసుకుంటాం. మొన్న ఏం కూర అక్క అంటే గోరు చిక్కుడు కూరలు రొట్టెలు చేశాను అక్క అంటుంది. అమ్మో ఏంటక్క రోజు రొట్టెలు చేస్తామంటే చేస్తానంటుంది. వాళ్ళు రోజు రొట్టెలు తింటారంట. సరే, వాళ్ళు 4 కంటే చేసుకుంటుంది. మరి 12-13 మందికి చేయాలంటే అందుకే పాపం మార్తా, మరియా నేను నాకు సహాయం చేయ బాబు తల్లి అంటుంది. ఎన్ని రొట్టెలు చేసి ఆమె చేతులు ఎప్పుకుంటుంది. ఆమె చేసింది కూడా తప్పు కాదు, కానీ శ్రేష్టమైన ఒకటే అని దేవుడు అన్నాడు. అంతమందికి వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడానికి వెనకాళ్ళ. నిజంగా ఆ కుటుంబంలో ఎప్పుడు వచ్చినా వాళ్ళందరూ ఆ గృహంలోకి వెళ్ళారంటే ఇంత కూడా విసుగు కానీ ఏది కూడా వాళ్ళు చూసుండరు. ఆ అక్క చెల్లెలు, ఆ తమ్ముడు కానీ ఎంతో ప్రేమ చూపించుంటారు ఆ శిష్యుల మీద కానీ, ఆ యేసు ప్రభు గారి మీద కానీ. చక్కగా వాళ్ళు ఆతిథ్యం ఇస్తా అంటే ఆ బేతనియా గ్రామం వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళ ఇంటికే వెళ్ళేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు షూనేమీరాల విషయంలో జరిగినట్టు వీళ్ళింట్లో కూడా లాజరు రోగి అయి మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. చనిపోతే వీళ్ళు వెంటనే యేసు ప్రభు కబురు చేశాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన పనుల్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చాడంటే 4 రోజుల తర్వాత వచ్చాడు. ఈ బిడ్డంతా చనిపోయిన ఒక 4 గంటల్లోనే ఎలీషా వచ్చి లేపేశాడు. కానీ లాజరు చనిపోయి 4 రోజులైపోయింది. ఆ ప్రేత వస్త్రాలు గుట్టేసి శుభ్రంగా తీసుకెళ్ళిపోయి సమాధిలో పెట్టేశారు ఆయన. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వస్తే వీళ్ళు అంటున్నారయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, లాజరు చనిపోయాడు కాదంటే మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఇప్పుడైనా నేను అద్భుతం చేయగలనని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లేచిరా అంటే లాజరు లేచొచ్చు కదా. ప్రభువుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏముంటుంది? సమాధి తెరిస్తే ఏ వాసన వచ్చిందండి? కుళ్ళి కంపు కొట్టిన లాజరు నిజంగా. కానీ అట్లాంటి లాజర్ని దేవుడు సజీవంగా బయటకు తీసుకొచ్చాడు. ఎంత అద్భుతం అండి! చచ్చిపోయి 4 రోజులు అయిపోయిన లాజర్ని తిరిగి తీసి వాళ్ళ అక్క చెల్లెలికి ఇచ్చాడు దేవుడు. అయితే మనం అనుకుంటాం ఈ 2 కుటుంబాలు కూడా దేవుడికి ఆతిథ్యం ఇచ్చింది కదా, మరి దేవుని పరిచర్యకి వీళ్ళు సహాయకులుగా ఉన్నారు కదా, దేవుని పనిలో ఎంతగానో వీళ్ళు కష్టపడ్డారు, శ్రమపడ్డారు, వాళ్ళు ధనం వెచ్చించారు, వాళ్ళ శ్రమను వెచ్చించారు, ఎంతో చేస్తే వీళ్ళకి ఎందుకు శ్రమలు రావాలి? ఒక్కోసారి మనకు కూడా ప్రశ్నే. ఇంతగా ప్రార్థన చేస్తాను కదా యేసయ్య, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను, ప్రతి శనివారం వస్తాను, మరి శ్రీలకొండలకు వస్తాను,
ప్రతిదీ చేస్తాను, కానీ ఎందుకో నాకే ఎక్కువ శ్రమలు అనిపిస్తుంది. అవునా కదా? మనకి ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చే ఉంటుంది. అయితే లాజరు లేపినప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇది లాజరు మరణం కొరకు కాదు కానీ నా మహిమ కొరకు వచ్చిందన్నాడు. ప్రభుత్వ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దీనికి నిదర్శనం మీకు చెప్తాను. మొన్న మనకి సహవాస సభలు జరిగినాయి కదండి, 4 రోజులు సహవాస సభలు జరిగినాయి. వర్షం పడకూడదని మనం చాలా ప్రార్థన చేసాం. సో వారు చేశారు, ప్రతిరోజు చర్చిలో చేస్తూనే ఉన్నారు, అన్ని సంఘాల్లో కూడా చేస్తారు. కానీ ఫస్ట్ రోజే భయంకరమైన వాన పడిపోయింది. ఎంత బాధ వేస్తుందండి. అయ్యా ఎంత చేసుంటారు మీ సేవకులు. సరే మేమంటే అనుకున్నాం, మీ సేవకులు ఎంత ప్రార్థన చేస్తుంటారు, అయినా వర్షం వచ్చింది, అయినా ఈ ఆటంకం జరిగింది ఏంటని భలే బాధ వేస్తుంది. ఇది విశ్వాసానికి ఒక పరీక్ష. ఇప్పుడు మనం తొట్టిల్లాలా స్ట్రాంగ్ అవ్వాలా అర్థం కాని పరిస్థితి. కానీ 4 దినాలు కూడా పాస్టర్ గారు అన్నారు కదా, ప్రసవ వేదన లాంటి వేదన పడ్డాను నేను అన్నారు. నిజంగా రోజు రోజుకి వాన వాన వాము వాన పడుతుంది అయ్యా 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 అని అడిగి అంత వాన పడినా కూడా 4 రోజులు సువార్తలో ఒక్కరోజన్నా ఆగిందండి. ఒక్కరోజైనా సువార్త కోట మనం చర్చిలో పెట్టామా? లేదు. ప్రతిరోజు ఆ గ్రౌండ్లోనే పెట్టాం. మీటింగ్స్ అయిపోయినాయి. తెల్లారి నేను పొన్నూరు వెళ్ళాను. 7-8 తిరిగి వస్తుంటే గ్రౌండ్ మొత్తం నీళ్ళే. అక్కడ పెట్టిన కార్లు ఆ నీళ్ళలో కనపడుతున్నాయి. ప్రభుత్వ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంత వాన ఒక్కరోజన్నా పడిందండి. మనం భరించలేనంత, ఆయన మనల్ని కాపాడలేనంత మనకి ఇవ్వడు. అయితే ఆ వాన కూడా ఎందుకు ఇచ్చాడు? నార్మల్గా మీటింగ్స్ అయిపోతే మనకేం అనిపించేది కాదు. అవి కొంచెం కష్టతరంగా శ్రమల గుండంగా అయ్యేకి ఇప్పుడు అనిపిస్తప్ప దేవుడు ఎంత గొప్పడు. వాన వచ్చినా కూడా మన మీటింగ్స్ భలే జరిగింది. వాన వచ్చినా కూడా ఏ రోజు కాలేజీ భలే జరిగింది. ఏ రోజు ఇది ఇంకా గొప్పగా లేదండి. చూసే వాళ్ళందరికీ కూడా ఇంతటి వానలో కూడా శ్రీకేంద్ర వాళ్ళ సువార్త ఆగలేదే, అదొక గొప్ప సాక్ష్యం. అయితే నిజంగా దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక చిన్న బాధను ప్రవేశపెట్టాడంటే అది దేవుడి నామానికి మహిమకరంగా ఆయనే తీసేస్తాడు. ఆయనే దాని నుంచి మనకు ఉపశమనాన్ని. మీకు ఇంకొక సాక్ష్యం చెప్పనా? ఆ రోజు స్క్రీన్ పడిపోయింది. మీకు ఐడియా ఉంది, స్క్రీన్ మొత్తం తప్పని పడిపోయింది. అది ముక్కలు అయిందంట. పాప మా బాబు అన్నాడు, ఏం పర్లేదు అన్న, ఏం పర్లేదు అక్క వాళ్ళకి అట్లా చెప్పాడంట. అయితే నిన్నటి ఆదివారం రోజు పెద్ద స్క్రీన్ పెట్టాడు, అంతకన్నా పెద్దది మన చర్చిలో. ఇదేంటా అనుకున్నా నేను. అది 8 అయితే 8-16 అంట. పెద్ద స్క్రీన్ పెడితే ఏంటో అనుకున్నా నేను. ఒకవేళ అద్దెకి ఏమన్నా పెట్టించారేమో అనుకున్నాను. పాస్టర్ చెవుల్లో చెప్పారు కదా, ఆ రోజు స్క్రీన్ పగిలిపోయింది కదా, ఆ తమ్ముడు ఏం పర్లేదు అన్నాడు. కానీ దీన్ని చూశాడు. ఆ స్క్రీన్ ఇతనికి అమ్మిని అతను పిలిచి ఆ ముక్కలన్నీ తీసేసుకుని 12 లక్షలు ఖరీదు చేసే స్క్రీన్ ఇచ్చి కొంచెమే అమౌంట్ పెట్టి అతని మీద భారం, మరలా అతను అవన్నీ తీసుకొచ్చుకోవడానికి ఒక బండిని కూడా ఇచ్చి, నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడల్లా కొంచెం గట్టి తమ్ముడు నువ్వు వాడుకోపో అని ఇచ్చేసాడు. ప్రభుత్వ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ బిడ్డ అనుకున్నాడంట, ఫస్ట్ ఇది నేను షెకెండ్ చర్చిలో పెట్టాలని మన చర్చిలో పెట్టాడు. మొదటి రోజు తెచ్చి నిజంగా ఎక్కడా కూడా దేవుడు మనల్ని నష్టపోని. ఆ బిడ్డకి చాలా నష్టమే కదండి. ఆ స్క్రీన్లు అంటే మరి లక్షల్లో అతనికి రిపేర్ ఉంటుంది. అయినా అతను అది స్వీకరించాడు. కానీ దేవుడు ఊరుకోలే. అంతకన్నా అధికమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చి లాజరు లెగిశాక అంతకుముందన్న దేవుడితో కొంత పరిచయం చేశాడు, కానీ లెగిశాక మరెక్కువగా పరిచయం చేశాడంట. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదైనా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పరిచర్య నిమిత్తం మనం వేసిన ప్రతి రూపాయి, మనం చేసిన ప్రతి కష్టం, ప్రతి ప్రయాస, ప్రతిదీ ఆయన చూస్తాడు. ప్రతి దానికి వెంటనే ఏముంటుందండి? ఫలితం ఉంటుంది. ఆయన అంటాడు కదా, విధోరాలు వేసి 2 కాసులు ఎక్కువ అన్నాడు. ఎందుకన్నాడంటే అందరి దగ్గర కొంచెం ఉండి వేశారు, ఎవరి దగ్గర ఏం లేకపోయినా వేసేసింది. ఆ సాయంత్రం చాలా వచ్చి ఉంటుంది. నిన్న ఒక ఆయన సాక్ష్యం చెప్తుంటే విన్నాను. ఆయనంట ఇంతకుముందు బాగా బూతు ఫోటోలు అవి చూడటం కానీ, సిగరెట్స్ తాగడం కానీ, అమ్మాయిని కానీ అట్లుండేవాడండి. రోడ్ల మీద ఆ ఫోటోలు చూపిస్తూ ఉండేవాడంట అందరికీ, వ్యసనంలాగా, అదొక ఎక్కిలిగా. అతన్ని దేవుడు మారిస్తే అసలు ఇప్పుడు ఆయన ఏం మోస్తున్నాడంటే దేవుడి వాక్యాలు 2 చేతులు ఇలా ఎత్తేసి గంటల తరబడి, చాలా భారమే కదండి, ఎత్తి అలాగే 2 చేతులు ఇస్తాం. మోషే ఒకరోజు యుద్ధం జరుగుతుంది, 2 చేతులు ఎత్తితే అవి పడిపోతుంటే, యుద్ధం ఓడిపోతుంటే అటు ఇటు ఆహార ఊర్లు ఆ బోట్లు, బరువైన బోట్లు వెనక వీరి కూడా తగిలించుకుంటాడు.
ఇటు ఎదర ఒకటి తగిలించుకుంటాడు, 2 చేతులు పైన ఒకటి పెట్టుకుంటాడు. పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు ఇక ఆ వీధుల్లో నుంచుంటాడు. అలా నుంచుని పరిచయం చేస్తే ఎవరైనా కానుకలుస్తారా? వాళ్ళ అమ్మ వాడు చాలా ఉద్యోగస్తులు అంట. పోనీ ఏదన్నా ఒక సంఘంలో పెట్టుకోమా, నువ్వు ఎట్లా అంటే ఆయన యవ్వన కాలం నుంచి ఇప్పుడు 52 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి. దేవుడు ఆయన అంటే మీకు ఎలా నడుస్తుందండి ఏంటంటే దేవుడు ఏ రోజు ఆ రోజే నడిపించేస్తున్నాడు. ఆయనకే చెప్తున్నాడు, ఈరోజు నీ దగ్గరికి వచ్చాను, నువ్వేమన్నావు బ్రదర్, మా రూమ్లో ఉండమన్నావు, ఈ పూట నా వసతిని చూస్తావుగా. అట్లాగే దేవుడు ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తారంటే ఆ లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతాడంట, మళ్ళీ పొద్దున్నే వస్తారంటే కరపత్రాలు చాలామంది ఇచ్చి పడేసి అన్నీ చేసినా కూడా పరిచయం మాత్రం ఆయన ఆపట్లేదు. నిజంగా మంచి గొప్ప ఫలం పొందుకుంటాడు ఆయన. ఏడాది పర్లకు పెళ్లి లేదు, ఏం లేదు. ఆ పత్రికలు అలా పట్టుకుని ఒకరోజు అనుకున్నాడంటే రాజమండ్రి ఆయన ఎందుకు ప్రేరణ వచ్చి ఒకరోజు మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర చెప్పాలనిపించి దేవుడు ప్రేరణ ఇస్తే ఆ బోర్డులు పట్టుకుని ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుంచుంటే సెక్యూరిటీ వాళ్ళు నెట్టేస్తారంట. ఇవి సిసి క్యామ్లో పడితే మా సార్ తింటారు, మీరు వెళ్ళిపోవాలని నెట్టేస్తుంటే ఆయన చాలా బాధపడ్డాడు. కొంచెం వెనక్కి నుంచున్నాడంట, ఎవరు చూడట్లేదంట, ఎవరు మనుషులు రావట్లేదంట. రాకపోతుంటే వెళ్ళిపోదాం అనిపించిందంట. కాదు మళ్ళీ దేవుడు ఇక్కడ నన్ను ఉంచమన్నాడు, ఏదేమైనా నా టైం లేదట, నేను ఉంచుంటాను అంతే అని ముందుకేసి ఆ కార్డు అలా పట్టుకుని ఉంచుంటే ఒక ఆటో అతను వెళ్తా ఆగి వెనక్కి వచ్చానంట, బ్రదర్ ఇంకొంచెం సేపట్లో నా జీవితం నేను ముగించేద్దాం అనుకుంటున్నాను, కానీ నీ బోర్డు మీద నీ వాక్యం నాకు బ్రతకాలని ఆశను కలిగిస్తున్నాను. ప్రభుత్వ స్తోత్రం యొక్క హల్లెలూయా. నిజంగా చాలా గొప్ప పరిచర్య. చాలా ఆత్మల్ని మన సంఘంలో చెప్తే ఒక 200-300 మందికి చెప్తాం. ఆయన రోడ్డు మీద ఉంచుంటే వేల మందికి మనం గంటలు వాక్యం చెప్పినా చెప్పలేం, కానీ ఆ ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట మరి ఒక ఆత్మను రక్షించింది కదండి. అట్లా దేవుని పరిచర్యకి ప్రయాసపడే బిడ్డల్ని ఎవరిని కూడా దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన చేసిన పరిచర్య నాకు భలే అనిపించింది. ఎంతసేపు పట్టుకుంటామండి, చాలా కష్టం. ఒక్కొక్కళ్ళు వచ్చి కొడతారంట, కొట్టేస్తారంట, తిడతారంట, అయినా సరే ఒక్క రోజు కూడా ఆగదు. పొద్దున్న డ్యూటీకి పరిగెడతారంట. 10 అయ్యేదాకా రోడ్ల మీదే ఆ లైట్ వేసుకుని వాటి మీద లైట్లు కూడా పట్టుకుంటా. ఆయన మెల్లనే లైట్లు చుట్టుకున్నాడు, కరెంట్ వైర్లు బ్యాటరీ పట్టు ఆ లైట్లు బోటు మీద పడేలాగా నిలబడి సువార్తలు నిజంగా అదొక బాధ. దేవుడి పని మీద ఒక ఆసక్తి. అయితే దేవుడు ఆయన పని కొరకు కానీ ఆయన పరిచర్య కొరకు కానీ సహాయపడిన వ్యక్తికి ఎవరికి కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఈ బైబిల్ గ్రంథంలో మనం 2 కుటుంబాలు ఈరోజు చూసాం. షునేమీరాలు తన జీవితంలో దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది, దాన్ని తను చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు. మరి అలాగే మార్తా, మరియా, లాజరు యేసు ప్రభువుకి తన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చారు, చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించుకున్నారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు బ్రతికించుకున్నారనే, కానీ అంతకన్నా గొప్ప అది పెద్ద సమస్య. మరి మనకు వచ్చే చాలా చిన్నయ్యే, వాటితో పోల్చుకుంటే చిన్నయ్యే. మరి దేవుడు మనకు వచ్చే సమస్యల్ని ఎంతో ఈజీగా తీసివేయగలడు. అట్టి కృప పరిశుద్ధాత్మ అనుగ్రహించింది. ప్రార్థన చేస్తాను.